హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. ఇక ఈవినింగ్ టైంలో అయితే కొంచెం సేపు డోర్లు తీస్తే చల్లటి గాలొస్తుంది కదా అని చెప్పేసి, ఇక ఇంట్లో ఉన్న అన్ని డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. ఇక కాసేపు బయటికెళ్దాము పద్దాకల ఇంట్లో ఇంట్లో ఎందుకని చెప్పేసి, కొంచెం సేపు అలా బయటకొచ్చి నుంచొని ఇక క్లైమేట్ అయితే చూస్తూ ఉన్నాననమాట. ఎప్పుడు బయటకొచ్చి నుంచున్నా ఎదురుగున్న చెట్లయితే భలే అనిపిస్తాయండి నాకు. ఆ పువ్వులు కానీ, ఇక వేప చెట్టయితే ఉంటే మంచిదంటారు కదా! ఇక దాని నుంచి వచ్చే గాలి పీలుస్తా ఉంటే మనకి ఎలాంటి రోగం కూడా ఉండవంటారు. సో, ఇక్కడైతే వేప చెట్టు చూసారా ఎంత పచ్చగా ఉందంటే భలే అనిపిచ్చింది. ఇక తర్వాత లోపలికొచ్చి చూస్తే మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారండి. ఇక ఆయన లేచే టయానికి కర్బూజా జ్యూస్ అయితే వేసిద్దామని చెప్పేసి కర్బూజానైతే కట్ చేస్తున్నాననమాట. ఇదైతే బాగా పండిపోయిందండి. ఇక సరే జ్యూస్ ఏద్దామని చెప్పేసి ఏస్తున్నాను. పైన పీల్ చేస్తుంటే తొక్కు కూడా ఎంత ఈజీగా వస్తుందంటే ఈజీగా పీల్ అయిపోతుందనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకి పచ్చి పీల్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉంటది. అస్సలకి రాదనమాట. ఇదైతే చాలా ఈజీగా అనిపిచ్చింది పీల్ చేయడం. కొంచెం సేపు ఇక బయట నుంచున్నానంటే అసలు ఎప్పుడు చూసే మొఖాలైనా కూడాను ఏంటో మరీ కొత్తగా చూస్తారండి. అలా చూసే జనం మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉన్నారా? నాకైతే గనక నా ఫేస్‌కెళ్ళి అలాగే చూస్తుంటే భలే కోపం వచ్చేస్తదండి. ఇప్పుడు తెలిస్తే ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. అలా ఉండరు. మనం నుంచున్నంత సేపు మన వైపే చూస్తూ ఉంటారు. అది పక్కన వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళు అస్సలు అనుకోరనమాట. నాకు ఈ మధ్య అయితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇక నేను కూడా అలా ఎవరైనా చూస్తుంటే వాళ్ళ ఫేస్‌కెళ్ళి అలాగే చూస్తున్నాను. ఇక సైలెంట్‌గా తలొంచుకుంటున్నారనమాట. ఇక ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి కదండీ! ఇంతకు ముందైతే భయమేసేసేది ఎవరైనా మన వైపు చూస్తుంటే ఏంటి అంతలాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనిపిచ్చిద్ది. తర్వాత వచ్చేసి నాకిక కోపం వచ్చి ఎవరైతే నా ఫేస్‌కెళ్ళి చూస్తారో వాళ్ళ వైపు కూడా నేను అంతే చూస్తూ ఉండిపోతున్నానండి. సో, ఇక వాళ్ళైతే ఇక సైలెంట్‌గా తల పక్కకు తిప్పేసుకోవడమో, ఇక వెళ్ళిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా మీరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తూ ఉన్నారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరికీ జరుగుతూనే ఉంటుంది.